మత్తయి రాసిన సువార్త పుస్తకం 6వ అధ్యాయము 25వ వచనాన్ని తెలుగులో మనం చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త పుస్తకం 6వ అధ్యాయము 25వ వచనం. Therefore I tell you, do not worry about your life, what you will eat or drink, or about your body, what you will wear. Is not life more important than food, and the body more important than clothes? తెలుగులో చదువుకుందాము. 6వ అధ్యాయం 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఇందుమో నేనేమి త్రాగుదుమో మీ ప్రాణంలో విషయాలను ఏం ధరించుకుందో అనే మీ స్నేహముల విషయాలను చింతించుకోండి. స్లో పనికో మరలా ఒకసారి చదవండి సార్. అది స్లో చేస్తానుక వాళ్ళు ఆడియోని వాల్యూమ్ స్లో చేస్తారు. చదవండి సార్. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే మీ ప్రాణములను విషయాలను ఏమి ధరించుకుందుమో అనే మీ స్నేహముల విషయాలను చింతించుకోండి. ఓకే, సో ప్రపంచం ఎలా నడుస్తున్నది, ప్రపంచం ఎలా యాక్టివేషన్లో ఉన్నది, ఏమి తినదుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొనదుమో అని చింతించుతూ ఉంటున్నారు. రిలీజియన్ పీపుల్ అండ్ నాన్ రిలీజియన్ పీపుల్. క్రైస్తవులు సేమ్ యాటిట్యూడ్లో ఉన్నారు, క్రైస్తవులుగా లేని వారు కూడా సేమ్ యాటిట్యూడ్లో ఉన్నారు. ఈ ప్రాబ్లం అనేది కామన్గా ఉన్నది. ఇది ప్రపంచంలో ఉన్న కామన్ ప్రాబ్లం. ఇది ఏమి తినదుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకున్నదమో. సో ఈ ప్రాబ్లంలోనే మానవ వంశం కానీ మానవ కులం లేకపోతే మానవ సమాజం ఈ ప్రాబ్లంలోనే ఇక క్రియేషన్ కాడ నుంచి కంటిన్యూగా ప్రజలు ఫంక్షన్ అవుతూ ఉంటున్నారు. వేటకి వెళ్ళేది, వేట ఆడేది, వాళ్ళు ఎవ్రీడే లైఫ్ని రన్ చేసేదానికి ప్లాన్ చేస్తుంటున్నారు. సో లైఫ్ ఎలా రన్ చేయాలి, లైఫ్ ఎలా మనము ముందుకు సాగదీయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏమి తినాలి, ఎలా మనం లైఫ్లో మనము హ్యాపీగా ఉండాలి. సో దీని కొరకే ప్రజల యొక్క మైండ్ యాటిట్యూడ్, మైండ్ థింకింగ్లో ఉన్నది. సో ఇది మీ పితరులు సేమ్ థింకింగ్లో ఉన్నారు, పితరులు సేమ్ థింకింగ్లో ఉన్నారు. అదే థింకింగ్లోనే అదే కాన్సెప్ట్లోనే మనము కూడా ఉన్నాము. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎలా ఉంటుందంటే ఈ కాన్సెప్ట్ అని ఇంకా మన జనరేషన్ కూడా ఇటు ఉంటుంది. కానీ దీని కొరకే దేవుడు నరుడిని క్రియేట్ చేశారా? ఏమి తినదుమో ఏమి త్రాగదుమో ఏమి ధరించుకున్నదమో ఎలా బ్రతుకుదుమో అని ఇటువంటి థాట్స్లోనే ఇటువంటి ప్రాబ్లమ్స్లోనే మానవుడు తన జీవితాన్ని రన్ చేయాలి అని ఇటువంటి కాన్సెప్ట్తోనే దేవుడు మానవ వంశాన్ని మానవుని క్రియేట్ చేశాడా అంటే దేవుడు అటువంటి కాన్సెప్ట్తో దేవుడు మానవుని క్రియేట్ చేయలేదు. వాడికి కావాల్సిన ఆహారము, వాడికి కావాల్సిన వస్త్రములు, వాడికి కావాల్సిన సమస్తము దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు. సో దేవుడు ఉచితముగా ఇవన్నీ కూడా ఫ్రీ గిఫ్ట్గా దేవుడు ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నరుడు దేవుడిచ్చే ఆ యొక్క బహుమానాన్ని, ఆ యొక్క బ్లెస్సింగ్స్ని ఎలా పొందుకునేది అని తెలియక నరుడు చాలా సఫర్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. తన లైఫ్ని రన్ చేసేదానికి, లైఫ్లో హ్యాపీగా ఉండేదానికి, లైఫ్ని మూమెంట్ చేసేదానికి పిచ్చి పట్టుకుంటుంది. వాళ్ళకి లైఫ్ ఎలా రన్ చేయాలని తెలియక వాళ్ళు చాలా సఫర్ అయిపోతుంటున్నారు. సో ఈ కాన్సెప్ట్లోనే దేవుడు నరుడిని క్రియేట్ చేశాడు అంటే ఆ కాన్సెప్ట్తో దేవుడు నరుడిని క్రియేట్ చేయలేదు. అప్పుడు ఎందుకు నరుడు ఈ కాన్సెప్ట్కి వచ్చేసాడు అంటే నరుడికి దేవుని యొక్క రాజ్యము ఎలా ఫంక్షన్ అవుతున్నది, నరుడికి దేవుని యొక్క రాజ్యంలో నుంచి మనకు కావాల్సిన ఇవన్నీ కూడా దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు అనే యొక్క ఐడియా, అనే యొక్క అండర్స్టాండింగ్, అనే యొక్క తలంపు నరుడికి లేదు. కాబట్టి నరుడు దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టేసి నరుడు
తన ప్రయారిటీని, తన కార్యక్రమాన్ని, తన జీవితాన్ని, తన లైఫ్ని, తన భవిష్యత్తుని నరుడు జీవించడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. అందువల్లనే నరుడు యొక్క జీవితం ఫెయిలియర్గా అయిపోతుంటున్నది. నరుడు యొక్క జీవితం ఫెయిలియర్ అయ్యేదానికి మెయిన్ రీజన్ ఏంటి? వాడు చదవలేదని ఫెయిలియర్ అయిపోయాడంటే నో, వాడు చదవలేడని కాదు, కాకపోతే అతను జాబ్ చేయలేదా, కాకపోతే అతను ఎక్స్ట్రా వర్క్ ఏమైనా చేయలేదంటే నో. ప్రతి పర్సన్ 1-2-3 జాబ్స్ చేస్తూనున్నారు, ప్రతి పర్సన్ 1-2-3 బిజినెస్ చేస్తూనున్నారు. కానీ లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్కి ఒక ఎండ్ లేకుండా, ముగింపు లేకుండా కంటిన్యూగా నరుడు సఫర్ అవుతూ ఉంటున్నారు. అప్పుడు ఈ ప్రాబ్లం, ఈ కాన్సెప్ట్ నరుడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువలన వచ్చింది? యేసుక్రీస్తు యొక్క టీచింగ్స్ ఏమై ఉన్నది? యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు అనగా, ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకున్నదమో అని మీరు చింతింపుకుడి. సో మీ యొక్క ఆహారానికన్నా మీ యొక్క ప్రాణము, మీ వస్త్రానికన్నా మీ యొక్క దేహము. సో ఇంపార్టెన్స్ అనేది ఒకటి ఉన్నది. మీ యొక్క నీడ్స్ కన్నా రాజ్యము చాలా ప్రాముఖ్యమైనది. ఏమేన్? సో ఒకదానికి మస్ట్గా ఉంది. సో ఫుడ్ మస్టా, ప్రాణం మస్ట్ అంటే ప్రాణం మస్ట్, దేహం మస్టా, వస్త్రం మస్ట్ అంటే దేహమే మస్ట్. దేహం లేకపోతే వస్త్రము వ్యర్థము. నీడ్స్ మస్టా, కింగ్డమ్ మస్ట్ అంటే అవసరతలు అవసరమా, రాజ్యం అవసరం అంటే రాజ్యమే ముఖ్యము. సో ఫస్ట్ ప్రయారిటీ రాజ్యానికి ఇవ్వండి, ఫస్ట్ ప్రయారిటీ రాజ్యాన్ని వెతకండి. ఎందుకు ఈ రాజ్యాన్ని వెతకమని దేవుడు చెప్తున్నాడంటే, మీ యొక్క ప్రతి అవసరములు ఈ రాజ్యములో నుంచి మీకు సంధింపబడుతుంటున్నది. ఆమేన్. సో ప్రీవియస్గా మనము వీటి గురించి మనము చూసాము. సో రాజ్యము గురించి మనం చదువుతున్న టాపిక్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని మీరు అర్థం చేసుకోండి. సో ఈనాడు ఇక రాజ్యం యొక్క అండర్స్టాండింగ్ చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ప్రజల రాజ్యం అంటే ఏమని వారికి తెలియకుండా ఉన్నది. సో దేవుని రాజ్యం, అందరు చెప్దాం దేవుని రాజ్యం. సో దేవుని రాజ్యం గురించి ప్రజల యొక్క 2 ఐడియాస్, ప్రపంచంలో 2 ఐడియా ఏంటంటే, దేవుని రాజ్యం అనేది వారికి ఫస్ట్ ఐడియా అదొక లొకేషన్ అనుకుంటున్నారు. రాజ్యం అనేది అదొక లొకేషన్, అదొక జోన్, అది ఎక్కడో ఒక చోట ఉన్నది. రేపు మనము ఆఫ్టర్ డెత్ తర్వాత మనము ఆ జోన్కి వెళ్ళిపోతాము, కాకపోతే ఆ లొకేషన్లో ఉంటాము. దేవుని రాజ్యం అనే లొకేషన్కి వెళ్ళిపోతాం అనేది. సో రాజ్యం అనేది జోనో లొకేషన్ కాదు. రాజ్యం అనేది అదొక ప్రభుత్వం, రాజ్యం అనేది అదొక గవర్నమెంట్. సో ఒక గవర్నమెంట్ అనేది ఒకటి ఉన్నది. ఆ గవర్నమెంట్ దేవుని యొక్క గవర్నమెంట్ అయి ఉన్నది. ఈ ప్రపంచము దేవుని యొక్క గవర్నమెంట్ అండర్కి రావాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ ఎర్త్ దేవుని యొక్క గవర్నమెంట్ అండర్కి రావాలి. ఈ ఎర్త్ లో దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దేవుని యొక్క కల్చర్ ఈ ప్రపంచంలో రావాలి. ఈ ప్రపంచం పూర్తిగా ఆ యొక్క గవర్నమెంట్ అండర్కి రావాలి. అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఏమేన్? సో గవర్నమెంట్ అనే కింగ్డమ్ అనేది, రాజ్యం అనేది ఒక జోన్ లొకేషన్ కాదు, అదొక గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనేది ఎక్కడ ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క వారి యొక్క బోర్డర్ పూర్తిగా ఉంటుంది. సో పాకిస్తాన్ అనే యొక్క గవర్నమెంట్, ఆ పాకిస్తాన్ ఎంటైర్ బోర్డర్ ఫుల్గా ఉంటుంది. ఇండియా అనే గవర్నమెంట్, ఇండియా ఎంటైర్ బోర్డర్ పూర్తిగా ఉంటుంది. సో దేవుని యొక్క గవర్నమెంట్ అనేది, దేవుని యొక్క రాజ్యం అనేది దేవుని ద్వారా క్రియేట్ చేయబడిన ఇక ఎంటైర్ ఎర్త్ లో, భూమి పైన ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నది. ఏమేన్? సో ఈ ఎంటైర్ భూమి దేవుని యొక్క అండర్కి రావాలనేది దేవుని యొక్క చిత్తమైనది. సో యేసు ప్రభు చెప్తున్నారు, ఈ ప్రపంచంలో దేవుని యొక్క ప్రతి అవసరంలో మానవుని యొక్క అవసరం సంధింపబడుతుంది. కాబట్టి ప్రజలకి ఆయన చెప్పేది, ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకున్నదమో వీటి గురించి మీరు చింతింపబాకండి, వరి అవ్వబాకండి, ఆలకించబాకండి, సఫర్ అవ్వబాకండి. ఇవన్నీ మీ యొక్క అవసరం అని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన మీ యొక్క ప్రతి అవసరములు ఆయన తీరుస్తాడు. సో మనము
వాటి గురించి చదువుతున్నాము. ఇక కింగ్డమ్ గురించిన కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కింగ్డమ్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే, లైఫ్ అనేది పీపుల్ ఏమంటున్నారంటే లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అండి, లైఫ్ అనేది చాలా విపరీతంగా ఉందండి, లైఫ్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అండి. సో ఇది చెప్పేవారు ఉన్నారు. ఈ లోకంలో ఎందుకు మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నారు పీపుల్ అంటే, వారి యొక్క క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్గా మ్యారేజ్ చేసిన వాళ్ళందరూ లైఫ్లో చాలా సఫర్ అయిపోయినారు. సో లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయినది. సో మ్యారేజ్ చేసి లైఫ్ రన్ చేయాలంటే చాలా మనీ అవసరం, చాలా చదువు అవసరం, చాలా ఇది కావాలి, ఇన్ఫ్లుయెన్స్ కావాలని ఈ మ్యారేజ్కి ప్రిపేర్గా ఉన్నవారు భయపడేది ఏంటంటే లైఫ్ని ఎలా రన్ చేయాలి అనే ఒక భయం. ఆల్రెడీ మ్యారేజ్ చేసిన వారు, లైఫ్ రన్ చేసేవారు, వారు ఏమంటున్నారు అంటే లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉన్నది, లైఫ్ చాలా కాంప్లికేటెడ్ ఉన్నది, లైఫ్ని మనం రన్ చేసేదానికి కుదరదేమో అనే ఒక భయం, సఫర్ అయిపోతున్నారు. కానీ బిగ్ ఛాలెంజెస్లో పీపుల్ కలిగి ఉన్నారు. ఒక విషయాన్ని గమనించండి, దేవుడు నరుడిని క్రియేట్ చేసింది నీ లైఫ్ని చాలా కాంప్లికేటెడ్గా ఉంచుకో, నీ లైఫ్ని చాలా డిఫికల్ట్గా ఉంచుకో అనేక థాట్స్లో దేవుడు నరుడిని క్రియేట్ చేయలేదు. హలో, దేవుడు నరుడిని క్రియేట్ చేసినప్పుడే లైఫ్ని ఎలా ఆయన డిజైన్ చేస్తున్నంటే చాలా సింపుల్గానే క్రియేట్ చేశాడు నరుడిని. లైఫ్ వాస్ డిజైన్ టు బి సింపుల్, నాట్ కాంప్లికేటెడ్. అండ్ ద కీ టు సింప్లిఫైయింగ్ లైఫ్ ఈస్ prioritization. Identifying the correct and right priority of life is the key to a successful and fulfilled life. So then, what is the principle and concept of priority? ఎందువల్ల లైఫ్ చాలా కాంప్లికేటెడ్గా, చాలా డిఫికల్ట్గా, చాలా సమస్యలు కలిగినదిగా నరుడికి ఉంటున్నదంటే, నరుడు తన లైఫ్లో అతను ఇస్తుంటున్న ప్రయారిటీ, దేనికి అతను ప్రయారిటీ ఇస్తుంటున్నాడో అందువల్లనే లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంటున్నది. సో మీ ప్రయారిటీ రాజ్యానికి ఇవ్వండి. మీ యొక్క ప్రయారిటీ అనే దానికి తెలుగులో చెప్పాలంటే మీకు ప్రాముఖ్యత, మీ జీవితంలో ప్రాముఖ్యత ఫస్ట్ గాడ్కి ఇవ్వండి, గాడ్ యొక్క వర్డ్కి ఇవ్వండి, దేవుని రాజ్యానికి, దేవుని యొక్క నీతికి, గాడ్కి మీ ప్రాముఖ్యత ఇవ్వండి. ఇది ఎప్పుడైతే మనము ఇచ్చేదానికి డిలే చేస్తున్నామో, లైఫ్లో గాడ్కి ప్రాముఖ్యత ఇవ్వకుండా లైఫ్లో జాబ్కి, లైఫ్లో మనీకి, లైఫ్లో మన జీవితానికి, లైఫ్లో మన స్టడీస్కి, లైఫ్లో మన భవిష్యత్తుకి అన్నీ మనకి అని మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రాముఖ్యత ఇచ్చి ఫస్ట్ మన లైఫ్ని పెట్టి సెకండ్ గాడ్కి పెట్టి ఎప్పుడైతే మనము మన లైఫ్ని మనం ఆర్డర్ చేస్తుంటున్నామో అందువల్లనే లైఫ్ ఫెయిలియర్ అయిపోతుంటున్నది, లైఫ్ సక్సెస్ లేకుండా పోతుంటున్నది. మానవుడు ఫెయిలియర్ అయ్యేదానికి ఫస్ట్ ప్రయారిటీ తనకి ఇస్తుంటున్నాడు, సెకండ్ దేవుడికి ఇస్తుంటున్నాడు. ఆమేన్. సో ప్రయారిటీ గాడ్కి ఇవ్వండి. ఈనాడు మనం చదివే దాని గురించి చదువుతున్నాము. ప్రాముఖ్యత దేవునికి ఇవ్వండి. ఎందువలన మానవుడికి లైఫ్ ఫెయిలియర్ అయిపోతుంటున్నది అంటే తన జాబ్, తన స్టడీస్, తన జీవితం, తన భవిష్యత్తు తనకి. ఆమేన్. సో ఫస్ట్ తన జీవితాన్ని చూసుకుంటున్నాడు, ఫస్ట్ తన ఈఎంఐ, ఫస్ట్ తన లోన్, ఫస్ట్ తన రెంట్, ఫస్ట్ తనకి కానుక నెక్స్ట్, పదోవంతు నెక్స్ట్, దేవుని కానుక వల్ల అది సెకండ్ చూసుకుందాం, ఫస్ట్ మన భవిష్యత్తు చూడండి. సో అన్ని మన భవిష్యత్తు, మన ప్రయారిటీ, మన యొక్క ఈఎంఐ, ఫీజు, కరెంట్, రెంట్ అని ఫస్ట్ మనకి తీసి లాస్ట్ మిగిలితే దేవుడికి ఇచ్చేయి, లాస్ట్ మిగిలితే దేవుడిని చూసుకుందాము అనేక సెకండ్ థాట్స్కి వెళ్ళినప్పుడు జీవితంలో గాడ్ని వాళ్ళు ఫస్ట్గా ఉంచుకోలేదు, జీవితంలో వారు గాడ్ని సెకండ్లో ఉంచుకుంటున్నారు. కాబట్టి ఇందువలన వారి యొక్క ప్రాబ్లమ్స్ జనరేషన్ టు జనరేషన్, సంతతి టు సంతానం ఇలాగా అది చార్జ్ అవుతూ పోతుంటున్నది. మీరు ఎటువంటి
సమస్యల్లో సఫర్ అవుతుంటున్నారో, దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా ఫస్ట్ మీ జీవితానికి ఇస్తుంటున్నారో, సేమ్ ప్రాబ్లం, సేమ్ సఫరింగ్ మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ సంధించబోతుంటున్నది. అది బ్రేక్ త్రూ చేయాలి, అది బ్రోకన్ చేయాలి, అది పగలగొట్టాలంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ గాడ్కి ఇవ్వండి. ఆమేన్. ప్రాముఖ్యత దేవునికి ఇవ్వండి. అప్పుడు మీ జీవితం చాలా సింపుల్గా అయిపోను, మీ జీవితం సక్సెస్ఫుల్గా మార్చబడుతున్నది. ఆమేన్. సో ఈ యొక్క ప్రాబ్లం అన్ని చోట్ల ఉన్నది. ఇది క్రిస్టియన్స్ అని కాదు, నాన్ క్రిస్టియన్స్ లైఫ్లో కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరూ కూడా ప్రపంచంలో ఒక ప్రాబ్లం ఇదే. ఇది ఎలా దేవుడు అంటున్నారు, ఎలా మనం ప్రయారిటీ ఎలా ఇవ్వాలి అని చెప్తానంటే, ప్రయారిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రిన్సిపల్ థింగ్, పుట్టింగ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎస్టాబ్లిషింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆయన యొక్క క్రమములు మొదటి ఉంచుకోండి. ఏది ముందు పెట్టాలో అది ముందు పెట్టండి. ఎస్టాబ్లిషింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైతే చాలా ఉన్నతమైనదో వాటికి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని ఎస్టాబ్లిష్ చేయండి. ప్రైమరీ ఫోకస్, ఏది ప్రైమరీగా మీరు ఫోకస్ చేయాలో వాటిని మీరు ప్రైమరీగా ఫోకస్ చేయండి. ప్రైమరీ ఫోకస్ జీవితానికి కాదు, ప్రైమరీ ఫోకస్ మన లైఫ్ కాదు, ప్రైమరీ ఫోకస్ మన కోసం కాదు, ప్రైమరీ ఫోకస్ దేవుని రాజ్యానికి ఇవ్వండి. ఆమేన్. ప్లేసింగ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్, మీ జీవితంలో మీరు ఆర్డర్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఆర్డర్ అనేది ఒకటి ఉన్నది. ఆర్డర్ చేసేది ఫస్ట్ దేవునికి ఇవ్వండి. ఆమేన్. ప్లేసింగ్ హైయెస్ట్ వాల్యూ అండ్ వర్త్ అపాన్, దేవునికి ఇచ్చే ఆ యొక్క ప్రాముఖ్యత అనేది హైయెస్ట్ వాల్యూ, అది దేవునికి ఫస్ట్ ఇవ్వండి. ఆమేన్. హైయెస్ట్ వాల్యూ దేవునికి ఇవ్వండి. Our priorities determine the quality of life and dictate all of actions and behavior. Then it's essential that we understand and identify our priorities. మీ జీవితంలో దేనికైతే మీరు ప్రయారిటీ ఇస్తుంటున్నారో దాన్ని పట్టిన థాట్స్, దాన్ని పట్టిన బిహేవియర్, దాన్ని పట్టిన థింకింగ్లోనే మీరు ఉంటారు. ఆమేన్. సో దేనికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారో మీ థాట్స్ అంతా దాన్ని బట్టే ఉంటుంది, మీ బిహేవియర్ అంతా దాన్ని బట్టే ఉంటుంది. దేవుని రాజ్యానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవునికి మీ ప్రయారిటీ ఇచ్చారంటే మీ బిహేవియర్ అంతా కూడా, మీ థాట్స్ అంతా కూడా దేవుని గురించే ఉంటుంది. సో మీరు దేనికి, మీ యొక్క బిహేవియర్, మీ యాక్టివిటీస్, మీ యొక్క యాక్షన్స్, మీ థాట్స్ ఎలా ఉందని గమనించండి. అదే మీరు దేనికైతే ఇస్తున్నారో అదే సూచనగా ఉంటున్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో లాస్ట్ వీక్ ఇవన్నీ కూడా చెప్పాను. సో మీ లైఫ్ అనేది, టైమ్ ఈస్ ద ట్రూ మెషర్ ఆఫ్ లైఫ్. ఇన్ ఫ్యాక్ట్ టైమ్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ లైఫ్. హౌ యూ స్పెండ్ యువర్ టైమ్ డిటర్మైన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ డెత్. సో మీ జీవితంలో ఒకటి ఆలోచించుకోండి, ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. మీ జీవితం అనేది మీ సమయంలో ఉన్నది. మీ సమయమే మీ జీవితమై ఉన్నది. సమయం ఎంత వ్యర్థం చేసుకుంటున్నారో మీ జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకుంటున్నారు. సో సమయం, మీ జీవితం యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఈక్వల్గా ఉన్నది. సో సమయం వ్యర్థం అవగా టైం వేస్ట్ చేయగా మీ లైఫ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ టయాన్ని చాలా గోల్డ్ కన్నా విలువగా వాడుకోండి. మీ టయాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. వినేదానికి, ఎక్కడ వింటున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. సమ్ పీపుల్ ఏదో మందిరానికి వెళ్ళి తల చూపించి రావాలండి అని పీపుల్ ఉన్నారు. సో మందిరానికి వెళ్తే చాలు, తల చూపిస్తే చాలు అనుకుంటున్నారు. తల చూపించేది, తల ఏమైనా దిగాలి. ఆమేన్. సో మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఏమి వింటున్నారు,
ఎక్కడ మీ టైం స్పెండ్ చేస్తుంటున్నారు అనేది చాలా మస్ట్. ఎందుకంటే పీపుల్కి ఇక టైం వాల్యూ తెలియకుండా 1 hour 2 hour 3 hour 4 hour 5 hours కూడా మందిరంలో సమయం గడుపుతుంటున్నారు. సో మీరు 5 hours ఉన్నారా, 5 minutes ఉన్నారా అనేది మస్ట్ కాదు. మీరున్న సమయం మీకు అవసరమైనది, చాలా ఇంపార్టెన్స్ అయినది, వాల్యూ అయిన వర్డ్స్ మీరు విన్నారా, గ్రహించుకున్నారా, అర్థం చేసుకున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. మీ టైం చాలా మస్ట్. ఎందుకనగా మీ జీవితం మీ టైంతో కనెక్ట్ అయినది. టైం ఇస్ ద కరెన్సీ ఆఫ్ లైఫ్. సో మనీ, టైం అనేది అదొక మన జీవితం యొక్క కరెన్సీగా ఉన్నది. ఆమేన్. సో కరెన్సీ వేరు, టైం వేరు కాదు. మీ చేతిలో ఎంత కరెన్సీ ఉందో చూసుకోండి. ఆ కరెన్సీకి అంత టైం మీరు ఇచ్చి ఉన్నారు. ఆ టైం కన్వర్టెడ్ టు కరెన్సీ. మీ టైమే మీ కరెన్సీ. సో మీ టైం వేస్ట్ అవ్వగా మీ కరెన్సీ కూడా వేస్ట్ అయిపోతుంటున్నది. హౌ యూ స్పెండ్ యువర్ టైం డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ డెత్. మీకు జీవితంలో జీవితం మరణం ఈ మధ్యలో మీ టైంని మీరు ఎలా స్పెండ్ చేస్తుంటున్నారు అనేది వాచ్ చేయండి. మీ టైం చాలా ఇంపార్టెన్స్గా ఉన్నది. ఓకే, you become whatever you buy with your time. Always be aware that everything and everyone around you is buying for your time. So people యొక్క ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు అనేది మస్ట్గా ఉంది. దానికి ఎఫెక్టివ్ని మీ జీవితంలో మీరు చూసే వరకు ఉంటాను. సైకాలజిస్ట్ ఏబ్రహాం మస్సలో అనే ఒక ఆథర్, లాస్ట్ వీక్ చెప్పాను కదా, అతను ఒక సర్వే చేశారు. అతను సర్వే చేసినప్పుడు స్టడీయింగ్ మోటివేషన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ కన్క్లూడ్ ఆల్ హ్యూమన్ బిహేవియర్ is driven by the same basic hierarchy of needs. లోకంలో ఉన్న ప్రతి మానవ సమాజం, ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచంలో అందరూ కూడా ఈ బిహేవియర్లోనే ఉన్నారంటున్నారు ఆయన. ఏ బిహేవియర్? ధనవంతుడు కానీ, పేదరికం ఉన్నవాడు కానీ, చదువుకున్నవాడు కానీ, చదువు లేనోడు కానీ, ధనం ఉన్నవాడు, ధనం లేనోడు, అందరూ బిహేవియర్ ఎలా ఉందంటే వారి యొక్క థాట్స్, వారి యొక్క నీడ్స్, వారి యొక్క ప్రయారిటీ ఎలా ఉందంటే వాటర్, ఫుడ్, క్లోత్స్, హౌసింగ్, ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ప్రిజర్వేషన్ అండ్ సిగ్నిఫికెన్స్. ప్రజల యొక్క ఈ లోకంలో ప్రతి మానవ యొక్క ప్రాబ్లం దేనికి సంబంధించిందంటే వాటర్ మస్ట్ అండి, మంచి వాటర్ ఉండే చోట్ల ఇల్లు చూడాలి. ఫుడ్ మస్ట్ అండి, మంచి ఫుడ్ ఉండే చోట ఇల్లు చూడాలి. ఫుడ్ వెతకాలి. మంచి క్లాత్ వెతుకుతున్నారు. దెన్ మంచి హౌస్, ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ప్రిజర్వేషన్. సో ప్రజలకు సర్చింగ్, ప్రజలు దేన్ని సర్చ్ చేస్తున్నారు ఎవ్రీడే? ఫుడ్ అండ్ వాటర్ అండ్ క్లాత్. ఆమేన్. హౌసింగ్, ప్రొటెక్షన్, సెక్యూరిటీ. సర్చింగ్ ఎలా ఏముంది? వాళ్ళకి మొబైల్లో ఏం సెర్చ్ చేస్తున్నారు? వారు ఎందుకు చదువుతున్నారు? చదివేది కూడా ఎందుకంటే మనం మంచిగా చదివితే మంచిగా సంపాదించవచ్చు. ఆమేన్. వారు చదివేదే సంపాదించేదానికి. అదివే రాంగ్ ప్రయారిటీ, అదే రాంగ్ యాటిట్యూడ్. సో మీ చదువు కూడా మీకు మనీ కోసమే చదువుతున్నారు, చదువు కూడా మీ భవిష్యత్తు కోసమే చదువుతున్నారు అనేది. సో ఇది బిగ్ ఫెయిలియర్. ఇది ఇంతకు ముందు ఉన్న వారిని గమనించండి, దానికి ముందు ఉన్నవారు గమనించండి, మీకు 100 years ముందుకెళ్ళి చూడండి. అందరూ ఎందుకు చదువుతున్నారు అంటే మంచిగా చదివితే మంచిగా జాబ్ దొరుకుతుంది, మంచిగా జాబ్ దొరికితే మంచిగా ఇల్లు కట్టుకుంటాము, మంచిగా ఉంటాము. నో, ఎవరు అలా మంచిగా ఉన్నింది లేనే లేదు. సో ఎంత చదివినా కూడా సమస్యలు అనేది వారికి తీరబోయేది లేదు. సో మీరు చదవండి, మీరు మంచిగా ఎర్న్ చేయండి, కానీ చదివేదాని వలన మీకు ప్రతి అవసరములు సంధింపబడుతుంది అనేది రాంగ్. చదివేదాని వలన మీరు సాటిస్ఫై అయిపోతారు అనేది రాంగ్.
మీరు మంచిగా చదువుకునేదాకా మీ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది అనేది చెప్పేది రాంగ్. ఎందువలనగా ఈనాడు గొప్పగా చదువుకున్నవాడు కూడా మంచి ఇల్లు వెతుకుతున్నాడు లైఫ్ లాంగ్. గొప్పగా చదువుకున్న వాడు కూడా, ఎక్కువ ధనం ఉన్నవాడు కూడా మంచి ప్రొటెక్షన్ కావాలి, మంచి సెక్యూరిటీ కావాలి, లైఫ్లో ఒక నెమ్మది కావాలి, లైఫ్లో ఒక సమాధానం కావాలి, లైఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి అని చెప్పి మంచిగా చదువుకున్నవాడు, మంచిగా ఉన్నవాడు ప్రాబ్లంలో ఉన్నాడు. ఏమేన్? అప్పుడు చదువు ఒక కాన్సెప్ట్ రాంగ్. చదువు కాన్సెప్ట్, మీ చదివేదాన్ని మీరు బాగుంటారు అనుకోబాకండి. దేవుని రాజ్యానికి, దేవుని నీతికి, దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. దానికోసం మీరు చదివి నాలెడ్జ్ పెంచుకోవాలి, ఎక్కువగా చదువుకోవాలి, ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలి. చదివేదానన్నా మనం బాగుపడపోయలేదు. నేను ఎంత చదివినా కూడా ఫస్ట్ ప్రయారిటీ గాడ్ 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 గాడ్. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని నా లైఫ్లో ముందుకు పెట్టి నేను వెళ్ళేటప్పుడు రాజ్యం గురించిన అండర్స్టాండింగ్తో, రాజ్యం గురించిన తెలివితో, జ్ఞానంతో నేను బ్రతికడానికి నా లైఫ్ని డెడికేట్ చేసినప్పుడు నేను చెప్తున్నాను, మీ జీవితం చాలా అద్భుతకరంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏమేన్? ఈనాడు లైఫ్లో చదువుకున్న వారందరూ బాగున్నారు, చదువుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు, ట్యూషన్, కోచింగ్ సెంటర్, డే నైట్ ల్యాంప్ పెట్టి చదువుతున్నారు. ఎందువలన? చదివితే బాగైపోతామని. కొంచెం ముందుకు కొంచెం బ్యాక్ వెళ్ళి చూడాలి. చదువుకున్నవాడు బాగున్నాడంటే నో, చదువుకున్నవాడంతా సఫర్ అయిపోయినారు. చదువుకున్నవాడు కూడా ఈనాడు అవసరంలో ఉన్నాడు. చదువుకున్నవాడు కూడా మనీ అవసరం, నెమ్మది అవసరం, హెల్త్ అవసరం, ప్రొటెక్షన్ అవసరం, సెక్యూరిటీ అవసరం. చదువుకున్నవాడు ప్రాబ్లం ఇదన్నీ. హలో, అప్పుడు చదువు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందా? నో. అందుకని చదువు వద్దు అని చెప్పలేదు. చదువు మస్ట్. ఎందుకు చదువు మస్ట్ అంటే మీ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. చదివేదం వలన మీకు తెలివి, మీకు కలిగే ఇన్ఫర్మేషన్ వల్ల మీకు కొంచెం ఒక లిజనింగ్ పవర్, ఆ లెర్నింగ్ పవర్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏమేన్? సో సమ్ రిలీజియన్ చదివే వేస్ట్ అంటున్నారు. చదువు వేస్ట్ అయిపోతే, చదువు వద్దని మీరు నెగ్లిజెన్స్ చేసేదా ఉన్నా మీకు లెర్నింగ్ కెపాసిటీ, మీకు స్టడీ కెపాసిటీ చాలా తక్కువ అయిపోతుంది. మీరు ఏది విన్నా కూడా మీకు అర్థం అవ్వదు. సో చదువుకునేది ఎందుకు? నా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాను, నాకు లెర్నింగ్ కెపాసిటీ గెయిన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ లెర్నింగ్, ఇక స్టడీస్, దీనివల్ల నా లైఫ్ సక్సెస్ అయిపోద్దంటే కాదు. అది కాదు సక్సెస్. సక్సెస్ అనేది దేవుని రాజ్యము, ఆయన నీతి, ఆయనకి ఇచ్చే ప్రయారిటీ. హలో, కాబట్టి అందువలన ఈ మెస్సలో ఆయన ఒక లిస్ట్ వేస్తున్నారు. ఆయన listed these motivation needs in order of priority. We would agree that the human that raised does indeed strive for all of these things. We go to work every day, and some even hold down 2 or more jobs just to secure water, food, clothing, housing and protection. Basic priority. సో ఆయన మసాలో ఆయనకు లిస్ట్ వేస్తున్నాడు. మానవుడు సక్సెస్ఫుల్గా ఉండేదానికి 1-2 జాబ్ చేస్తున్నాడు, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు, సఫర్ అవుతున్నాడు, మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఎట్టైనా బాగైపోవాలి, ఎట్టైనా మనం హ్యాపీగా ఉండాలి. సో మార్నింగ్ నేను ఒక 5:30కి రైల్వే స్టేషన్లో ట్రైన్ కొరకు వెయిట్ చేసేటప్పుడు, సో నైట్ వర్క్ చేసిన వారందరూ వస్తున్నారు ఆ స్టేషన్కి. నిద్ర లేకుండా చాలా సఫర్ అయ్యి హార్డ్గా వర్క్ చేసి అతను చాలా టయర్డ్గా వాళ్ళు వెళ్తున్నారు ఇంటికి. సో ఈ ప్రాబ్లం ఇండియాలో మాత్రం ఉందంటే నో, ఈ ప్రాబ్లం ప్రపంచమంతా ఉన్నది. ప్రపంచంలో అందరూ కూడా ఇలాగనే ఉంటున్నారు, టైర్డ్ అయిపోతున్నారు, వర్క్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, 1-2 ఆర్ మోర్ జాబ్ చేస్తున్నారు. ఇంత వర్క్, ఇంత ఎఫర్ట్, ఇంత ప్రయాసం, ఇంత
హార్డ్గా ఉండి కూడా వారి లైఫ్ హ్యాపీగా లేకుండా పోతుంటుంది, వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా లేకుండా పోతుంటున్నది. రీజన్ ఏంటంటే మీ వర్క్ కాదు, మీ జాబ్ కాదు, మీ బిజినెస్ కాదు, మీ మనీ కాదు, మీ చదువు కాదు, మిమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్గా చేసేది మీరు లైఫ్లో దేనికి ప్రయారిటీ ప్రాముఖ్యత ఇస్తుంటున్నారు అనేది చాలా మస్ట్ అయినది. మీరు దేనికైతే ప్రాముఖ్యత ఇస్తున్నారో అదే మిమ్మల్ని సక్సెస్ఫుల్గా చేస్తుంది. సక్సెస్ అండ్ ఫెయిలియర్ మీరు ఇచ్చే ప్రయారిటీని బట్టి ఉన్నది. ఆమేన్. Would it surprise you to learn that most religions are built around promise to meet these very same needs as a priority? Meeting human needs is premise of all religions. One common denominator of all religions is the effort to please or appease some deity or in order and secure basic needs. మీరు గమనించారంటే ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఆఫ్ పీపుల్, రిలీజియన్ పీపుల్ అండ్ నాన్ రిలీజియన్ పీపుల్. సో రిలీజియన్లో ఉన్న వారిని మనం ఫస్ట్ చూసుకుందాము. రిలీజియన్లో ఉన్నవారంటే ఇక మత రీతిగా దేవుని నమ్ముకున్నవారు. దేవుని నమ్ముకున్నవారు అనేది మీరు ఏదో క్రైస్తవులు మాత్రం అనుకోబాకండి. క్రైస్తవులు కూడా ఒక రకమైన మత రీతి అయిన ప్రజలు మాత్రమే, వాళ్ళు కూడా ఒక రిలీజియన్ పీపుల్. రిలీజియన్గా జీవించడం వలన మన లైఫ్ సక్సెస్ అవ్వదు. లోకంలో ఉన్న 2 కైండ్ ఆఫ్ పీపుల్ని మెస్సలో చెప్తున్నారు ఆయన ఏమంటున్నారు, ఈ రిలీజియన్లో ఉన్న పీపుల్ ఎందుకు వారు ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, పునస్కారములు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఎందుకు దేవుని నమ్ముతున్నారు, ఎందుకు గుళ్ళకి వెళ్తున్నారు, ఎందుకు గోపురాలకు వెళ్తున్నారు అంటే లైఫ్లో వాళ్ళకి ఏదో అవసరత ఉన్నది, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక కార్యక్రమం జరగాలి. ఆ కార్యక్రమాలు సక్సెస్ కొరకే వాళ్ళు దేవుని నమ్ముకుంటున్నారు. ఏమేన్ అదే రాంగ్ అంటున్నాడు ఆయన. మసాలా అని చెప్పేది అదే రాంగ్. మీ జీవితంలో ఏదో ఒకటి జరగాలి, మీ జీవితంలో ఏదో ఒకటి మీకు అనుగ్రహింపబడాలి, దానికోసమే మీ పూజలు, పునస్కారములు, దేవుళ్ళు, గోపురాలు, గోపురాలకు వెళ్ళి ఆచారాలు, సంప్రదాయాలు జరిపిస్తున్నారు. ఇది ఒక కైండ్ ఆఫ్ పీపుల్. సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వర్షిప్పర్, ఆరాధించేవారు. ఆరాధిస్తున్నారు, తర్వాత ప్రేయర్ చేస్తున్నారు, ప్రేయర్లో దేవుని దగ్గర పెటిషన్స్ ఇస్తున్నారు. పెటిషన్స్ మీన్స్ విజ్ఞాపన ఇస్తున్నారు. ప్రభువా మాకు ఇది చేయండి, అది చేయని అంటున్నారు. ఇవన్నీ కూడా చేయని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా మచ్ ఆఫ్ వాట్ వి కాల్ ఫెయిత్, వీటిపైన నమ్మకం కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభు మనకు చేస్తాడు, దేవుడు మన చేస్తాడు నమ్మకం కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా బిగ్ ఫెయిలియర్లో పోయి కంప్లీట్ అయిపోద్ది అంటున్నారు. సో మీరు రిలీజియన్గా ఉండబాకండి. రాజ్యం అనేది మీ ప్రతి అవసరతలో సంధిస్తుంది. ఆయన అంటున్నారు మీరు ఇవన్నీ వెతకండి అని చెప్పలేదు ఆయన. మీరు ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకున్నదమో అని మీ లైఫ్ నీడ్స్ కొరకు, మీ లైఫ్ యొక్క ప్రతి అవసరతల కొరకు మీరు సఫర్ అయ్యి వాటి కొరకు మీరు ప్రయాసపడి వాటిని వెతుకుతూ ఉండబాకండి. ఇవన్నీ మీకు అవసరము అని మీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకి తెలుసు మీకు కావాల్సిన అన్ని అనుగ్రహింపబడాలి అని. మీ రాజ్యంలో మీకు కావాల్సిన సమస్తము మీ రాజ్యం ఇచ్చటానికి సిద్ధముగా ఉన్నది. కానీ ఇవన్నీ నేను పొందుకునేదానికి వాటిని వెతకమని చెప్పలేదు. వీటికన్నా రాజ్యాన్ని వెతకండి, రాజ్యము ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. సో ఈ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ చాలా మస్ట్ అంటున్నారు. ఈ యొక్క లాస్ని మీరు ఫాలో అవ్వండి. ప్రయారిటీ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క ప్రయారిటీ
దేవుని యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూసుకోబోతున్నాము. మాథ్యూ చాప్టర్ 6:25. మత్తయి రాసిన సువార్త పుస్తకము 6వ అధ్యాయం 25వ వచనము. Therefore I tell you, do not worry about your life, what you will eat or drink, or about your body, what you will wear. Is not life more important than food, and the body more important than clothes? సో లైఫ్ గురించి మీరు మీ యొక్క అవసరముల కొరకు మీరు ఆలకించబాకండి, చిందింపబాకండి. మీ యొక్క ప్రయారిటీని దేవునికి కలుగ చేయండి. ఆమేన్. దేవుని రాజ్యం గురించి చూస్తున్నప్పుడైతే ఓకే, చదవండి సార్. 33. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదలు వెతుకుతే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఈ రాజ్యం గురించి రాజ్యం చూస్తున్నాము. చింతింపబాకండి, చదవం. చింతింపబాకండి, చింత చేయబాకండి, చదవం. చింత చేయబాకండి. సో ఇది కామన్. చింత అనేది కామన్. ఎలా లైఫ్ ఎలా మనం మెయింటైన్ చేస్తామో, ఎలా మనం లోన్ పే చేస్తామో, ఎలా ఈ మనీ మనకు వస్తే, ఎలా మనం ఇల్లు కడతామో. ఆమేన్. ఎంతమందికి అటువంటి చింతతో ఉన్నారు? సో లైఫ్ లాంగ్ ఈ వరీ అనే గురించి ఆయన ఏమంటావు? ద వరీ వర్డ్ మీన్స్ టు కన్స్యూమ్ ఇన్ థాట్స్. మీ వరీ అనేది మీ థాట్స్, మీ థింకింగ్, మీకు ఇమేజ్, మీరు థాట్స్. ఈ థాట్స్ అనేది, ఈ వరీ అనేది అది మీ థాట్స్గా ఉంటున్నది. ఈ థాట్స్ ఏం చేస్తున్నది? టు ఎస్టాబ్లిష్ యాజ్ అ ఫస్ట్ ఇంట్రెస్ట్ మెంటల్ ప్రీ ఆక్యుపేషన్. మీరు ఎప్పుడైతే వరీ అవుతున్నారో, ఎప్పుడైతే చింతిస్తున్నారో, దాని గురించిన ఆలోచనకి వెళ్ళిపోతారు. ఆమేన్. ఎప్పుడైతే మీరు అటువంటి ఆలోచనకి వెళ్ళిపోతారో, నెక్స్ట్ మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్, మీకు ఫస్ట్ ప్రయారిటీ, మీరు ఏది ఆలోచిస్తున్నారో దానికే మీరు ఇస్తారు, కానీ వేరే దానికి ఇవ్వబోయేది. హలో, ఎందుకు చింతింపబాకండి అని చెప్పారు దేవుడు, యేసు ప్రభు? ఎందువలనగా మీరు ఏదైతే చింతిస్తారో మీ థాట్స్ అంతా అదే ఉంటుంది, మీకు తలంపంతా అదే కలిగి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా మీ థాట్స్ని మీరు అప్లై చేస్తూ ఉంటారు. దానికి బట్టే మీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆమేన్. సో మందిరానికి సమ్ టైం రాకుండా పోతారు పీపుల్. ఎందువలంటే వారి జీవితంలో ఉన్న వరీ, వారి జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ వరీ, ఆ ప్రాబ్లమ్స్ అదే థాట్స్తో ఉన్నారు. కాబట్టి వారికి ఇంట్రెస్ట్ అంతా కూడా వారు వరీలో నుంచి బయటకు పడాలి. సో దానికి సంబంధించిన వర్క్లో, దానికి సంబంధించిన ప్రయాసంలో వారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అటువంటి వారు మన మందిరానికి రమ్మన్నా రారు. సమ్ టైం వారు కంటిన్యూ చేయరు. సమ్ టైం వారు మందిరానికి, దేవుని రాజ్యానికి ఇచ్చే ప్రయారిటీ కన్నా వారి జీవితంలో ఉన్న సమస్యలు తీర్చేదానికి ఏదైతే ప్రాముఖ్యమో దానికి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆమేన్. ఈ యొక్క మెంటల్ ప్రీ ఆక్యుపేషన్ మీ యొక్క మానసికముగా మీరు ఫస్ట్ దాన్ని మీరు ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు. ఆమేన్. సో పీపుల్ ఈ ప్రాబ్లం ఉన్నారు. సో ఈ ప్రాబ్లంని సంఘము సర్చ్ చేస్తున్నదా, ప్రీచింగ్ సర్చ్ చేస్తున్నా అంటే సంఘము ప్రీచింగ్ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటున్నారు. సో ప్రాబ్లమ్స్ కాదు మస్ట్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నదంటే వారు ఫస్ట్ ప్రయారిటీ గాడ్కి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి వస్తున్నది. కానీ మీరు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చారంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి వారు ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతారు. హలో, కానీ మందిరం ఏం చేస్తున్నది, చర్చెస్ ఏం చేస్తున్నది, క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే ప్రాబ్లమ్స్ డీల్ చేస్తున్నారు. సో చర్చ్ పాస్టర్ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తుందని కాదు, ఈ ప్రాబ్లం ఒక రూట్ ఎక్కడ ఉంది. హలో, సో హెడేక్ వస్తుందంటే
మీరు అనుకుంటున్నారా ప్రాబ్లం హెడ్లో ఉందని? నో, అది స్పైనల్ గార్డ్లో ఉండొచ్చు, అది వేరే ఎక్కడన్నా కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో రూట్ అనేది ఒకటి ఉన్నది. మీ హెడ్ఏక్ వస్తుందంటే ప్రాబ్లం హెడ్లో లేదు. మీ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం మీ ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు. ప్రాబ్లం మీకు ఫస్ట్ ప్రయారిటీని గాడ్కి ఇవ్వలేదు, అందువలన మీ జీవితంలో సమ్ ప్రాబ్లంలో మీరు చిక్కుకొని ఉన్నారు. మీరు ఎప్పుడు మీకు మెంటల్, మీకు థాట్స్, మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఫైనాన్షియల్. ఈ ఫైనాన్షియల్గా మనం బాగుపడాలి, ఫైనాన్షియల్స్ బయటకు రావాలి, ఈ అప్పులు తీరాలి, అది తీరాలి, దానికే మీరు ప్రయాసపడి ఇంకా ఎక్కువగా దానిలో లాక్ అయిపోతూ ఉంటున్నారు. సో చర్చెస్కి వెళ్ళిపోతున్నారు పీపుల్. చర్చ్కి వెళ్తే అక్కడ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు. పాస్టర్ గారు ప్రేయర్ ఎలా ఉందంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి రిలీజ్ అవ్వాలని ప్రేయర్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఫైనాన్షియల్ కాదు, ప్రాబ్లం దేవునికి వీరు ప్రయారిటీ ఇవ్వలేదు. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వారు వెతికడానికి ఆ ప్రాముఖ్యత కలగచేయలేదు. వారి థాట్స్, వారి ఇంట్రెస్ట్, వారి యొక్క మైండ్ అంతా కూడా వారి యొక్క మనీ పైన ఉన్నది. కాబట్టి మనీ అప్పుడు ప్రాబ్లంగా ఉన్నది వాళ్ళకి. హలో, సో సంఘము దేవుణ్ణి వెతకమని చెప్పలేదు, మీ ప్రాబ్లమ్స్ దేవుడు రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. సో యేసు ప్రభు ఏమంటున్నారు? వరి చేయబాకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. వరి చేస్తారంటే మీరు దేని గురించి అయితే వరి అవుతున్నారో అదే మిమ్మల్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఏమేన్ ఆయన అంటున్నారు, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకడి. ప్రయారిటీ దేవుడి రాజ్యానికి ఇవ్వండి. ఎస్టాబ్లిష్ ఫస్ట్ ఇంట్రెస్ట్, మెంటల్ ప్రీ ఆక్యుపేషన్, ప్రయారిటీ, కన్సర్న్, ఫియర్ ద అన్నోన్. కంటిన్యూయింగ్ ఆన్ జీసస్ సేస్, కంటిన్యూగా యేసు ప్రభు చెప్పేది గమనిస్తున్నాము. మాథ్యూ 6వ అధ్యాయము 26, 27. మాథ్యూ 6:26 and 27. ఆకాశ పక్షులు చూడండి, విత్తువు కోయవు, కోటలో పుచ్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కాదా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎక్కువ చేసుకోగలడు? చూసారా, ప్రాబ్లం పీపుల్ చింతించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏమేన్ చింతించడానికి సోలోగా చింత చేసేదానికన్నా టీమ్గా చింత చేస్తున్నారు. ఒంటరిగా చింత చేస్తాడు బోర్ అయిపోతాం వాళ్ళకి. సో సమ్ టైం కంపెనీ చేర్చుకుంటున్నారు. రండి సిస్టర్, మీ ప్రాబ్లం చెప్పండి. ఒకరి ప్రాబ్లం ఒకరు చెప్తే మన ప్రాబ్లమ్స్ అంతా, దట్స్ రాంగ్ ఫిలాసఫీ. ఏమేన్ సమ్ టైమ్ సమ్ పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రాబ్లమ్స్ వినేదానికే ఉన్నారు. పాస్టర్ నవీన్ ఎవరి ప్రాబ్లం వినేది కాదు. ఏమేన్ మీ ప్రాబ్లంని వినేదాని వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవబోయేది లేదు. ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే వినేదానికి రెడీగా ఉన్నాను. సమ్ పాస్టర్స్ రండి మీ ప్రాబ్లం చెప్పండి, చెప్పేదానికి టైం లేకపోతే అట్లీస్ట్ కాగితంలన్నా రాసి వెయ్యండి. సో పీపుల్ ప్రాబ్లానికి ప్రయారిటీ ఇస్తున్నారు. సంఘం ప్రాబ్లానికి ప్రమోషన్ చేస్తున్నది. ప్రాబ్లం చెప్పమంటున్నారు, ప్రాబ్లం కొరకు ప్రార్థన చేసుకున్నారు. సో ప్రాబ్లం సంఘంలో ప్రాబ్లం, కాంగ్రిగేషన్ ప్రాబ్లం, గృహంలో ప్రాబ్లం. సో ఎవ్రీడే ప్రాబ్లం. కానీ యేసు ప్రభు అంటున్నారు, ఈ ప్రాబ్లాన్ని పక్కన పెట్టండి, మీరు బహుశ్రేష్టమైన వారై ఉన్నారు. ఏమేన్ మీరు చాలా ఇంపార్టెంట్ పీపుల్. ప్రజల గురించి అని చెప్తున్నాడు, మీరు చాలా బహుశ్రేష్టమైన వారు. లుక్ అట్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్, దే డు నాట్ సో ఆర్ రీప్ ఆర్ స్టోర్ అవే ఇన్ బర్న్స్, అండ్ యెట్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఫీడ్స్ దెమ్. పరలోకపు తండ్రి వాటిని పరామరిస్తున్నారు. ఏమేన్ సో పక్షుల్ని పోషించే దేవుడు, పక్షుల్ని గ్రహించే దేవుడు, పక్షుల యొక్క అవసరతలు పరలోకపు తండ్రి తీర్చే దేవుడు. పక్షులకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చే దేవుడైతే ఆయన రూపము చెప్పున, ఆయన ఛాయ చెప్పున, ఆయన పోలిక చెప్పున క్రియేట్ చేయబడిన ప్రజల్ని ఎంత ప్రాముఖ్యత కలిగి చేస్తారు ఆయన. ఆఫ్టర్ ఆల్ పక్షులకి అంత ప్రయారిటీ దేవుడిచ్చేది. వాటికన్నా మానవుడు బహుశ్రేష్టమైన వాడు. సో మానవుడు తన గురించిన వాల్యూ తనకు తెలియకుండా
తను క్రియేట్ చేసిన క్రియేటర్ యొక్క వాల్యూ తెలియకుండా క్రియేటర్ యొక్క లాస్ ఏంటి, రూల్ ఏంటి, కింగ్డమ్ ఏంటి, కింగ్డమ్ ఎంత గొప్పది, ఆ కింగ్డమ్ నుంచి నా ప్రతి అవసరములు తీర్చబడుతుంది అనే తెలివి నాలెడ్జ్ లేకుండా పోయింది. కాబట్టి నరుడు లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నాడు. ఈ ప్రాబ్లం ఇండియాలో మాత్రమే కాదు, పల్లెటూరులో కాదు, ఈ ప్రాబ్లం అన్ని ఖండంలో ఉన్నది, ఆల్ ఓవర్ ద వరల్డ్ పూర్తిగా ఉన్నది. ఏమేన్ రిలీజియన్స్ ఏం చేస్తున్నది, రిలీజియన్ ఏమంటుంది, ఈ ప్రాబ్లం నుంచి మీకు సాల్వ్ అవుతుంది, మీరు మందిరానికి రండి, ఈ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాము. సో నేను చెప్తున్నాను, ఈ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేయలేరు. కానీ ఈ ప్రాబ్లమ్స్ మీ జీవితంలో కంప్లీట్గా సాల్వ్ అవ్వాలంటే ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి. ఆ వెతికేదంటే ఏంటి, ఆ దేవుని రాజ్యం గురించిన నాలెడ్జ్, దేవుని రాజ్యం గురించిన అవగాహన. రాజ్యం అనేది అదొక గవర్నమెంట్, రాజ్యం అనేది ఒక గవర్నమెంట్ రూల్, గవర్నమెంట్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ నేను తెలుసుకోవాలి. సో ఇండియాలో మీరు ఉన్నారు, ఇండియా రూల్, ఇండియా ప్రిన్సిపల్స్ మీరు పాటిస్తున్నారు, అందువల్లనే మీరు ఇండియన్ సిటిజన్షిప్ మీరు ఉన్నారు, అందువల్లనే ఇండియన్ గవర్నమెంట్ అనుగ్రహిస్తున్న ప్రివిలేజెస్ అన్ని మీరు పొందుకుంటున్నారు. ఏమేన్ ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ రూల్ని, ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ని ఎప్పుడైతే నేను ఆలకించకుండా, నేర్చుకోకుండా, పాటించకుండా జీవిస్తానో అప్పుడు ఆ గవర్నమెంట్లో నేను మంచి సిటిజన్ గా ఉండలేను, ఆ గవర్నమెంట్ ఇచ్చే ప్రివిలేజెస్ నేను అనుభవించలేకుండా పోతాను. సో దేవుని రాజ్యం మీకని ఇంపార్టెన్స్, ప్రివిలేజెస్ అంతా ఉంచుకున్నది, ఇవన్నీ మీకు ఇస్తుంది. ఆ రాజ్యం గురించిన నాలెడ్జ్ మీకు కలిగి ఉండాలి. ఏమేన్ నాలెడ్జ్ ఎలా వస్తుంది, నేను వినాలి, నేను చదువుకోవాలి, నేను దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి. ఏమేన్ సో ఏదో ఒకటి వింటున్నాను, ఏదో ఒక మందిరానికి వెళ్ళానని కాదు. సో వినేది రాజ్యం గురించి కాన్సెప్ట్ మీకు ఎలాబరేట్గా తెలియచేయాలి, వాటి గురించిన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవగా మీ జీవితం ఒక పరిస్థితులను మార్చబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చి ఆటోమేటిక్గా మీకు సంధింపబడుతుంది. దీనికోసం మీ ప్రయాసపడాల్సిన అవసరమో లేదు. దీనికోసం మీరు ప్రార్థన చేసి, ప్రయాసపడి, కన్నీరు కార్చి. సో పీపుల్ ప్రార్థన దేనికి ఉన్నది, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ప్రభు, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. యేసు ప్రభు అంటున్నారు, నీ ప్రాబ్లం కొరకు ప్రార్థన చేయమని చెప్పలేదు, నీ ప్రాబ్లమ్స్ అంతా నాకు తెలుసును, నీ ప్రాబ్లం నేను సంధించడానికి సిద్ధంగా ఉన్నాను. పక్షులను చూడు, అడవి పుష్పాలను చూడు, అడవి పుష్పములు కూడా ఆయన ప్రతి దినము నూతన వస్త్రంతో ఆయన ధరింపిస్తున్నాడు. అడవి పుష్పం ప్రార్థన చేస్తున్నదా వస్త్రముల కొరకు? ఏమేన్ పక్షులు ఉపవాసం ఉంటున్నదా? పక్షులు వర్షిప్ చేస్తున్నదా? నో, పక్షులు వర్షిప్ పోయేది లేదు, పక్షులు ప్రార్థన చేసేది లేదు. అడవి పుష్పములు ఉపవాసం కూడా ఉండేది లేదు. కానీ అడవి పుష్పముల గురించి చెప్పినప్పుడైతే ప్రతి దినము న్యూ డ్రెస్. ఏమేన్ మనలాగా అది ఒకే డ్రెస్ 1 year వేసుకునేది కాదు. ప్రతి దినము నూతన అడవి పుష్పములు, డైలీ న్యూ ఫ్లవర్. ఈరోజు ఒక ఫ్లవర్ ఉంటే రేపు వేరే ఫ్లవర్. సో ఆ పుష్పాల్ని దేవుడు అంత గ్లోరిఫైగా ఉంచినప్పుడు వాటికంటే బహుశ్రేష్టమైన వారు మీరు, దానికున్న నాలెడ్జ్ కూడా మీకు లేకుండా పోయినదే. ఇక్కడ ఇంకొక వాక్యాన్ని మనము ఇంపార్టెన్స్గా మనం చదువుకోవాలి. 28 నుంచి 30 వరకు చదవండి సార్. సో అంటున్నారు, అవి కష్టపడేది లేదు, కానీ మానవుడు ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నాడు. ఇంత కష్టపడి మానవుని ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందంటే నో, మానవుడికి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది లేదు. అప్పుడు ఎందుకు కష్టపడాలి? అప్పుడు ప్రాబ్లం
మనం ఎక్కడో ఉన్నది, ఆ ప్రాబ్లం ఏంటి? నేను దేనికో ఈ ఆసం ప్రయారిటీని దేనికో ఇస్తుంటున్నాను. ఏమేన్ 31-32. సో సో డు నాట్ వరీ సేయింగ్, 33, బి సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి గివెన్ టు యూ యాజ్ వెల్. మొట్టమొదటిగా రాజ్యమును నీతిని వెతికిడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారా, దేవుని రాజ్యం ఎలా ప్రొవైడ్ చేస్తున్నదని చెప్పిస్తున్నారు అక్కడ. ఎలా ప్రొవైడ్ చేయబడుతుంది? రాజ్యాన్ని నీతిని వెతికే వారికి ఆ రాజ్యం నుంచి సమస్తం అనుగ్రహింపబడుతుంది. సో అక్కడ నుంచి అన్నీ వస్తుంది. నాకు కావాల్సిన క్లాత్, ఫుడ్, సెక్యూరిటీ, హౌస్, ప్రిజర్వేషన్ సమస్తము రాజ్యం నుంచి వస్తుంది అన్నప్పుడు నా ప్రయారిటీ రాజ్యానికి ఇస్తే నా జీవితం సక్సెస్ఫుల్గా మార్చబడుతుంది. ఆమేన్. సో మానవుడు ప్రతి దినము అతను దీన్నే డిస్కవర్ చేస్తున్నాడు, ఏమి తిందాం ఏమి త్రాగమని. సో మానవ వంశానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే రాజ్యం నీతి వెతికిడి. నంబర్ 1 ప్రయారిటీ దేవుని రాజ్యానికి ఇవ్వండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. Seek first kingdom of God, His righteousness, and everything you need for life will be added to you. Okay, priority. ఎప్పుడైతే ఈ రాజ్యము గురించిన మిస్అండర్స్టాండింగ్, ఈ రాజ్యము గురించిన అజ్ఞానము, మిస్అండర్స్టాండింగ్ అనేది అజ్ఞానంతో ఉన్నామో, రాజ్యం గురించిన వివరం తెలియకుండా ఉన్నామో, మీరు నోట్ చేసుకోండి, రాజ్యంలోంచి మీరు ఏది కూడా పొందుకోలేరు. ఏమీన్, రాజ్యం నుంచి మీకు ఏది కూడా ప్రొవైడ్ చేయబడదు. సో పీపుల్ ఏమంటున్నారు, ప్రభువా ఎంతో ప్రార్థన చేస్తున్నామో, ఎంతో మేము ఉపవాసం ఉంటున్నామో, కానీ మాకు ఏది కూడా మీరు అనుకరించలేదు. దేవుడు నువ్వు ప్రార్థన దానివల్ల నీకు అనుకరింపబడతా అని చెప్పలేదు. దేవుని రాజ్యానికి నీతికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఆమేన్. ఆ ప్రయారిటీ ఇవ్వండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడు. సరే, మనమందరి ప్రార్థన చేసుకొని లేచి నిలబడి నెక్స్ట్ వీక్ మనము చదువుకుందాం.